హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు cre.ativeworkers. అయితే మన యొక్క గ్యారేజ్కి సుజుకి యాక్సెస్ 125cc యొక్క బైక్ అయితే వచ్చింది, స్కూటీ అయితే. సో దీనికి ఇష్యూ ఏంటంటే ఇంజిన్ కంప్లైంట్ అండి. బోర్ సీజ్ అయింది, అది కనెక్టింగ్ పోయిందా లేదా అండ్ బెల్ట్ కూడా తెగిపోయింది. సో ఇది ఏ విధంగా బోర్ సీజ్ అయింది అయితే మనం చూద్దాం. ఇప్పుడు వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం చూడండి. ఓకే గైస్, చూసినాక చాలా దారుణంగా స్మోక్ వస్తుంది, బాగా బోర్ సీజ్ అయిపోయింది, బాగా డిలే చేసేస్తారు కస్టమర్. సో దీనికి కంప్లీట్ సొల్యూషన్ మనం ఇచ్చేద్దాం. దానికన్నా ముందు నా ఛానల్కి మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, అన్నింటిలో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో ముందుగా మనం బాడీని ఎలా సపరేట్ చేయాలి, ప్యానల్స్ ఎలా సపరేట్ చేయాలి చెప్తాను. దానికన్నా డిక్కీకి అయితే మనకి 10mm బోల్ట్స్ ఉంటాయి, అలాగే స్టార్ స్క్రూస్ ఉంటాయి, అవన్నీ కూడా ఓపెన్ చేయవలసి ఉంటుంది. సో వాటన్నిటిని ఓపెన్ చేయడానికి మీకైతే టూల్స్ చెప్పేసాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను, మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయండి మీరు. ఓకే, నెక్స్ట్ మీ పెట్రోల్ క్యాప్ యొక్క క్యాప్ని ట్యాంక్ యొక్క క్యాప్ ఓపెన్ చేసేసి జాగ్రత్తగా ఓపెన్ చేసేయండి. దీన్ని కూడా కొంచెం టైట్గా ఉంటుంది, రబ్బర్ కదా. యాజ్ ఇట్ ఈస్గా పెట్రోల్ క్యాప్ క్లోజ్ చేసిన తర్వాత బ్యాక్ గార్డ్ యొక్క బోల్ట్ ఓపెన్ చేయవలసి ఉంటుంది. దానికైతే 12mm బోల్ట్ అయితే వస్తుంది. స్క్వేర్ బిట్ అయితే యూస్ చేయండి, ఎందువల్ల అంటే చాలా టైట్గా ఉంటాయి. అదేవిధంగా మనకి సేఫ్టీ గార్డ్ వచ్చేసారు కదా, సిల్వర్ గార్డ్, దానికైతే కింద 10mm బోల్ట్స్ ఇచ్చారు. సో ఆ బోల్ట్స్ కూడా మీకు ఖచ్చితంగా ఓపెన్ చేయవలసి ఉంటుంది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను, మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి గైస్. ఓకే, మొత్తం అదే ప్యానల్ గార్డ్ యొక్క బోల్ట్స్ అది ఓపెన్ చేసేసాం. నెక్స్ట్ ఫైనల్ ఏంటంటే మనకి బ్లాక్ ప్యానల్ ఉంది కదా, ఆ ప్యానల్ ఎలా ఓపెన్ చేయాలి, దానికి ఎన్ని స్క్రూస్ ఓపెన్ చేయాలి, అక్కడ ఓపెన్ చేయాలి. చూసారు కదా, ముందునైతే స్టార్ స్క్రూ ఉంది, అలాగే అటు సైడ్కి ఒక స్టార్ స్క్రూ ఉంటుంది, ఆ రెండు ఓపెన్ చేయాలి. అలాగే బ్యాక్ సెక్షన్కి వచ్చేసరికి కిందన కొన్ని మనకి స్టార్ స్క్రూ అయితే కనిపిస్తుంది, చూసారు కదా, ఆ స్టార్ స్క్రూ ఓపెన్ చేయాలి. అలాగే రైట్ సైడ్ కూడా ఉంటుంది, ఆ రెండు స్క్రూస్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసేయండి. కొంచెం స్లో మూవ్ కాకుండా ఫాస్ట్ మోడ్ పెడతాను, కొంచెం ఎంజాయ్ చేయండి మ్యూజిక్ని. అండ్ బోల్ట్స్ అయితే ఓపెన్ చేస్తాను నేను. ఓకే, బోల్ట్స్ అయితే ఓపెన్ చేసేసాం, ప్యానల్ బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, కార్బోరేటర్ వైర్ అండ్ చోక్ కేబుల్, అలాగే పెట్రోల్ పైప్, ఎయిర్ పైప్ అండ్ క్లచ్ కవర్కి ఉన్న ఎయిర్ పైపు, అలాగే మొత్తం ఆ ఇగ్నిషన్ కాయిల్ వైర్, అలాగే పొల్యూషన్ పైపు, మొత్తం అన్ని పైప్స్ కూడా డిస్కనెక్ట్ చేయాలి. అంటే బాడీ నుంచి ఇంజిన్ కంటెంట్ ప్రతి ఒక్క కేబుల్ అవును ఎంతమంది డిస్కనెక్ట్ చేయాలి. సో ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను. అలాగే మీకు టూల్స్ ఏ వాళ్ళకి కూడా చెప్తాను. కటింగ్ బ్లేడ్ యూస్ చేయండి, స్టార్ స్క్రూ డ్రైవర్ యూస్ చేయండి, అలాగే మీకు సపోర్టబుల్ అక్కడ ఏ అయితే టూల్స్ ఉన్నాయో అవి యూస్ చేయండి. అండ్ ఇప్పటికీ నా ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ క్లిక్ చేయండి. మీకు ఎందువల్ల ఆల్ క్లిక్ చేయనట్లయితే నా వీడియోస్ అన్ని మీకు అప్డేట్గా రావాలి కాబట్టి, సో ఖచ్చితంగా ఆల్ క్లిక్ చేయండి గైస్. ఓకే, ఇక్కడైతే స్టార్ స్క్రూ డ్రైవర్ ఇచ్చారు, క్లచ్ నుంచి వచ్చిన ఎయిర్ పైప్ డిస్కనెక్ట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఏంటి అన్నట్టయితే ఇక్కడ మనకి జాకర్ నుంచి బోల్ట్, అలాగే బ్రేక్ వైర్ అంటే బ్యాక్ బ్రేక్ వైర్కు డిస్కనెక్ట్ చేయాలి కాబట్టి జాకర్కి అయితే 12 సైజ్ బోల్ట్ ఇచ్చారు, బ్రేక్ కేబుల్కి అయితే 14.8 ఇంచులు సరిపోతుంది. ఇది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసాను మీకు ఎర్లీగా టైం సేవ్ అయ్యేందుకు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసాము. ఏంటంటే ఏంటి ఓపెన్ చేయాలంటే మనకి బెడ్డింగ్ మిషన్ నుంచి వచ్చిన ఒక యాక్సిల్తో ఓపెన్ చేయాలి. దీనికైతే వన్ సైడ్ 14 ఉంటుంది అండ్ అనదర్ సైడ్ 17 సైజ్ టూల్ ఉంటుంది. సో 17 సైజ్ స్క్వేర్ బిట్ ఓపెన్ చేయండి. ఎందువల్ల చెప్తున్నాను, చాలా టైట్గా ఉంటుంది, అది ఎప్పుడో ఓపెన్ చేస్తారు ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడే. సో ఖచ్చితంగా మీరు స్క్వేర్ బిట్ యూస్ చేయండి, పక్క టూల్తో యూస్ చేయండి, టప్పేలతో. ఓకే, కొంచెం మ్యూజిక్ పెట్టాను, మ్యూజిక్ పని చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ యొక్క
లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, అంటే అన్నీ పెట్టలేదు, కొన్ని మాత్రం పెట్టాను. మిగతావన్నీ కూడా నా ప్లేలిస్ట్లో ఉంటాయి. బైక్ రిపేర్స్ అని ఉంటాయి, బైక్ అండ్ స్కూటీ రిపేర్స్ ఆల్బమ్లో ఉంటాయి ప్లేలిస్ట్లో. ఆ ఆల్బమ్ చెక్ చేయండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి. ఓకే, బోల్ట్ ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఏంటంటే యాక్సిల్ తీయాలి. యాక్సిల్ తీసినప్పుడు ఖచ్చితంగా ఇద్దరు పర్సన్స్ ఉండాలి. ఎందువల్ల ఉండాలంట్లయితే ఒకళ్ళు యాక్సిల్ లాగినప్పుడు ఇంకొకరు లిఫ్ట్ చేయవలసి ఉంటుంది బాడీని. చూసారు కదా, ఈ విధంగా లిఫ్ట్ చేయాలి. ఓకే, లిఫ్ట్ చేసేసి కొంచెం అలాగా ఇంజన్ని కొంచెం పట్టుకోండి. ఒకసారి లాగేస్తే ఇంజిన్ స్టాండ్ అవుతుంది, కాల్ మీద పడిపోతుంది, ఇంజూర్ అవుతుంది మళ్ళీ మీకు. చూసారు కదా, ఇంజిన్ కూడా కదిలిపోతుంది. ఇంజిన్ సపోర్ట్ కాల్ మీద వేసి లైట్గా బాడీని మూవ్ చేయండి. ఓకే ఓకే ఫైన్. చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ ఇంజిన్ బర్నర్ సపరేట్ చేయండి. మరి ఇంకా ఎటువంటి వీడియోస్ మీ ముందు అంటాను. దానికన్నా ముందు ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.